ఉదయంనే అకస్మాత్ కమిటీలో భాగంగా ఇది రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను సూపరింటెండెంట్ గారికి ఆర్ఎం గారిని రెగ్యులర్గా రౌండ్స్లో విజిట్ చేస్తూ ఉండాలి. ఒకటి డాక్టర్లు టైం టు టైం ఉండాలి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏదో ఒక్కసారి ఉదయాన్నే వచ్చి రౌండ్ కొట్టిపోగానే అయిపోయింది నా చేతి మా డ్యూటీ అయిపోయింది అనుకునే కాకుండా కంపల్సరీ 4 రౌండ్లు డైలీ చూసుకొని అటెండెన్స్ టైం టు టైం వస్తున్నారా చూసుకోవటం. ఇంకొకటి డ్రగ్స్ది కూడా టెండర్ దానికి తొందరగా కావాలని దానికి చెప్పడం, టెండర్ ఇంకే విధంగా ఇస్తారో అని కూడా మాట వాటితో అదొకటే కానివ్వండి. నీట్నెస్ ఉండటానికి ప్రజలకు సౌకర్యం ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది మన జిల్లాకే కాకుండా చుట్టుపక్కల ఉన్న 10 జిల్లాలు, ఛత్తీస్గఢ్, ఇది పక్క రాష్ట్రాలకి కూడా ఇక్కడికి వస్తుంటారు. సామాన్యులు, పేద కుటుంబాలు వస్తుంటారు. నిజంగా కూడా ఇది ఒక దేవాలయం కంటే గొప్పది. కాబట్టి దీన్ని ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా పూర్తి స్థాయిలో మన డ్యూటీలో నిమగ్నమై ఉండాలి. ఎక్కడ నిర్లక్ష్యం జరిగినా ఉపేక్షించేది ఉండదు అనేది క్లియర్గా చెప్తున్నాం. దీంట్లో మళ్ళా చెప్పటం అనేది ఉండకుండా ఎవరి డ్యూటీలు వాళ్ళు శుభ్రంగా చేసుకుంటే మంచిది. ఒకరోజు బంద్ అయితే అక్కలే వస్తుంది. వీళ్ళు పోవటం వల్ల ఆడు ఉంటారు. దాన్ని వీళ్ళు పోకపోతే వాళ్ళని కొద్దిగా సీరియస్గా ఈ 2 తీసుకొని ఎట్లా